అమెరికా పూర్తి స్థాయిలో మనకి టెక్నాలజీ ఇవ్వదు. కానీ రష్యా పూర్తి స్థాయిలో అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా పార్ట్నర్ అయ్యి SU-57 తయారీ అవసరమైతే ఇండియాలోనే పెట్టేంత టెక్నాలజీ ఇస్తదనమాట. దాంతో పాటు రష్యా నుంచి మనం కొంత డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ గాని ఇవన్నీ కూడా ఈజీగా తెచ్చుకోగలం. మనకి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉందనమాట. దాంతో పాటు F-35 ఇజ్రాయెల్, జపాన్, నేటో స్టేట్స్‌లో చాలా స్టేట్స్‌లో ఉన్నాయన్నమాట. చాలా దేశాల్లో F-35 ఉన్నాయి. ఇన్‌ఫాక్ట్ F-35 డీల్స్ కొన్ని దేశాలు రీకన్సిడర్ చేయాలనుకున్నాయి. కెనడా, జర్మనీ లాంటి దేశాలు ఇంక F-35 అమెరికా నుంచి మనం కొనుక్కోవద్దని రీకన్సిడర్ చేయాలనుకుంటున్నాయన్నమాట. పోర్చుగల్ అయితే ఈ డీల్ ఆపేద్దాం డిసైడ్ అయిపోయిందనమాట. F-35లో సింగిల్ ఇంజిన్ ఉంటుంది. SU-57లో ట్విన్ ఇంజిన్ ఉంటదనమాట. సో F-35 టాప్ స్పీడ్ మాక్ 1.6, SU-57 టాప్ స్పీడ్ మాక్ 2 అనమాట. ఈ 2 కూడా కాంబాట్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ F-35కి కాంబాట్ రేంజ్ 1500 కిలోమీటర్స్, SU-57కి కాంబాట్ రేంజ్ 1900 కిలోమీటర్స్ అనమాట. సో ఇదంతా చూస్తే గనక F-35 కాంబాట్ ప్రూవెన్ అంటే చాలా సార్లు చాలా మంది ఇది వాడారు. కానీ ఎక్కువ నెంబర్స్‌లో F-35 ప్రొడ్యూస్ అవుతాయి. చాలా ఎక్కువ నెంబర్స్ రిలీజ్ చేసి అమెరికా అమ్ముతుంటదనమాట. కానీ SU-57 రష్యా మాత్రం చాలా లిమిటెడ్ యూనిట్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తదనమాట. అయితే SU-57లో కంప్లీట్‌గా మనకి ఆ సోర్స్ కోడ్ అంటే ప్రతి టెక్నాలజీ మనకే ఇచ్చేస్తారు. అదే మనం F-35 కొనుక్కున్నాం అనుకోండి, F-35లో ఏ చిన్న మార్పులు చేయాలన్నా అమెరికా పర్మిషన్ తీసుకోవాలి.